నమస్తే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విశ్వ సృష్టిలో మహా అద్భుతం ఆమె. పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి భర్తకు భార్య అయి బిడ్డకు తల్లి అయి ఇల్లాలుగా తల్లిగా ఇంటింటా మహాభాగ్యాన్నిస్తోంది. స్త్రీ అనే పదం లేకుంటే మానవ సృష్టే లేదు. కానీ నేటి సమాజం మహిళల విలువను మరిచిపోతోంది. అవివేకంతో చిన్న చూపు చూస్తోంది. కట్నం పేరిట వేధిస్తోంది. కులం పేరిట అవహేళన చేస్తోంది. ప్రతి ఒక్కరూ వైకుంఠ లక్ష్మిని పూజిస్తారు. కానీ ఇంట్లో పుట్టిన మహాలక్ష్మిని హేళన చేస్తారు. పైకి కనిపించే ఆమె చిరునవ్వు వెనుక ఎన్నో కనబడని కన్నీళ్లున్నాయి. చెప్పలేనంత బాధ, దాచలేనంత దుఃఖం ఆమెలో దాగి ఉంది. నేటికి చదువుకోవటానికి, ఉద్యోగం చేయటానికి, ఆ ఉద్యోగం నిలబెట్టుకోవటానికి మహిళలు పోరాడక తప్పటం లేదు. చేయలేరని, చేత కాదనే అవహేళనలు, అవమానాలు శరామామూలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా తమకంటూ ఓ గుర్తింపును, గౌరవాన్ని తెచ్చుకుంటూ అతివలు ముందుకు సాగిపోతున్నారు. ఎక్కడా ప్రయాణాన్ని ఆపకుండా సమాజమే తల వంచి తమ వైపు చూసేంతగా ఎదుగుతున్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం కొవ్వొత్తుల్లా కరిగిపోతుంది. తల్లిదండ్రులకు కష్టమొస్తే కన్నీరై కదిలిపోతుంది. భర్తను గెలిపించి తానెప్పుడూ వెనుకే ఉండిపోతుంది. కుటుంబం కోసం 24 గంటలు పరితపిస్తూనే ఉంటుంది. స్త్రీ తల్లిగానో, చెల్లిగానో, భార్యగానో నిరంతరం శ్రమిస్తూ తమ శక్తిని, యుక్తిని తన వాళ్ళ కోసం వెచ్చించే గొప్ప త్యాగమూర్తులు మహిళలు. కుటుంబ నిర్వహణలోనే కాదు, ప్రపంచ మనుగడలోనూ మహిళలు ఓ కీలక శక్తి. వ్యవసాయం దగ్గర నుంచి అంతరిక్షం వరకు మహిళల శ్రమ ఉంది. శ్రమకు నిర్వచనం, కష్టానికి ప్రతిరూపం వారే. ఓపిక, సహనం అనే సహజ ఆభరణాలతో ఏ రంగంలోనైనా రాణిస్తారు. అంతేనా, తమ హక్కుల సాధన కోసం ఫైర్ బ్రాండ్లై సమాజాన్ని నిలదీస్తారు. అలా వచ్చిందే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఐరన్ లేడీ, మహానటి, ఛాంపియన్ ఇలా మహిళలు ఏ రంగంలో అడుగుపెట్టినా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. ఓ బిరుదును ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలోనే ఉన్నారనటానికి ఇదే నిదర్శనం. అయితే సొసైటీలో మహిళా లోకానికి చీకటి తెరలు ఇంకా తొలగిపోలేదు. అసమానత, అణచివేత, దోపిడీలపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే తమ విజయ కేతనాలను ఎగరవేస్తున్నారు. తమ వెనుకబాటుతనాన్ని వెక్కిరిస్తూ ముందుకు సాగిపోతున్నారు. మహిళలు తరతరాల అంతరాలను దాటుకుని తమలో దాగి ఉన్న శక్తిని ప్రపంచానికి చాటుతున్నారు. అసమానతల్ని అధిగమించి ఇంటా బయట సమాజ ప్రగతికి సంబంధించిన ప్రతి మలుపులోనూ తనదైన ముద్ర వేసిన మహిళామణులెందరినో మనసారా స్మరించుకునే ఘట్టం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ దేశాలు మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాయి. 1909వ సంవత్సరం నుంచే మహిళా దినోత్సవాన్ని జరుపుకోవటం మొదలైంది. దీని వెనుక ఓ చరిత్రే ఉంది. మహిళలందరూ ఓ సమూహ శక్తిగా కదిలి తమ హక్కులను సాధించుకున్న రోజే మహిళా దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. 1975 నుంచి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా పాటిస్తోంది. మహిళా సాధికారతకు గుర్తుగా సమాజంలో మహిళా హక్కుల పట్ల అవగాహన కల్పించటానికి మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇంకా సొసైటీలో మహిళలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. చదువు దగ్గర నుంచి పెళ్లి వరకు ఎక్కడో ఒక చోట ప్రతి మహిళ చిన్న చూపును ఎదుర్కొంటూనే ఉన్నారు. తమ వ్యక్తిగత విషయాల్లోనూ స్వేచ్ఛ, స్వతంత్రాలు లేకుండానే ఉంటున్నారు. అంతర్జాతీయంగా ఎందరో మహిళలు ఉన్నత స్థానాలకు చేరినా చాలా వరకు సమాజంలో ఎంతో స్ఫూర్తి నింపుతున్నా ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదువులు, ఉద్యోగాలు, సొంత సంపాదనలు మహిళల జీవితంలో పురోగతిగా కనిపించినా మహిళలకు భద్రత లేదు. నిర్భయంగా సంచరించే స్వేచ్ఛ లేదు. ఆమె అడుగుజాడలపై ఆంక్షల పరదలు తొలగిపోలేదు. ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టే మహిళ తిరిగి క్షేమంగా ఇంటికి చేరే వాతావరణం లేదు. ఈ లోకాన ఏ ప్రాణికీ లేని ఈ రకమైన భీతి మహిళకే ఉండటం మహా విషాదం. ఈ విషాద భీభత్సం నుంచి విముక్తి కోసం మరో అడుగు ముందుకెయ్యటమే మహిళా దినోత్సవాలకు నిజమైన అర్థం. మహిళలకు ఒక రోజెందుకు? అసలు మహిళా దినోత్సవం ఏమిటి? అన్ని రోజులు వారివేగా, ఇంకా ఓ ప్రత్యేకమైన రోజెందుకో? మహిళలదే రాజ్యంగా? ఈ ప్రశ్నలన్నీ మార్చి 8 కంటే ముందే వచ్చుంటాయి.
ఈ అవహేళనలు, ఈ అవమానాలు ఆగనందుకే మహిళలకు ప్రత్యేకమైన రోజొచ్చింది. హక్కులను పోరాడి సాధించుకున్న రోజుకు గుర్తుగా మహిళా దినోత్సవం వచ్చింది. పోరాట పటిమను మరింత పెంచి మహిళలకు దిశానిర్దేశం చేసేదే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదో పెట్టుకుంటే వచ్చింది కాదు, అర్థించింది కాదు, ఒకరు ఇచ్చింది కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చారిత్రక నేపథ్యం ఉంది. వివక్ష, పీడన నుంచి విముక్తి కల్పించాలంటూ మహిళలు నినదించిన రోజు, ఒక సమిష్టి విజయానికి ప్రతీక. అటువంటి పోరాట పటిమకు గుర్తుగా 1914 నుంచి ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నారు. అంతకుముందు కూడా మహిళా దినోత్సవం లేకపోలేదు. పలు దేశాల్లో వివిధ తేదీల్లో మహిళా దినోత్సవం జరుపుకునేవారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు వ్యతిరేకంగా కొన్ని దేశాల్లో సివిల్ అవేర్నెస్ డే జరుపుకుంటే, మరికొన్ని దేశాల్లో యాంటీ సెక్సిజం డే, ఇంకొన్ని దేశాల్లో వివక్ష వ్యతిరేక దినోత్సవం, యాంటీ డిస్క్రిమినేషన్ డే, ఇలా వివిధ రకాల పేర్లతో జరుపుకునేవారు. ఈ మహిళా దినోత్సవానికి మహిళా పోరాటాలే చరిత్ర స్ఫూర్తి. వేతనాల్లో అసమానతలకు వ్యతిరేకంగా పని గంటలు తగ్గించాలనే డిమాండ్తో మహిళలు పోరాటాలు చేశారు. అందులో విజయం సాధించారు. అమెరికాలోని మహిళా కార్మికులు 1857 మార్చి 8న మొట్టమొదటి నిరసన ప్రదర్శన చేశారు. అమెరికా బట్టల మిల్లులోని మహిళా కార్మికులు తమ పని గంటలను 16 నుంచి 10 గంటలకు తగ్గించమని కోరుతూ విధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు. వేతనాల్లో అసమానతలకు వ్యతిరేకంగా 1908లో ఇంటర్నేషనల్ లేడీస్ గార్మెంట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అమెరికాలో సమ్మె జరిగింది. దీనిని మర్చిపోకుండా 1909 ఫిబ్రవరి 28న న్యూయార్కులో అమెరికా సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. 1910 ఆగస్టులో డెన్మార్క్ రాజధాని కోహెన్ హేగన్లో అంతర్జాతీయ మహిళా మహాసభ నిర్వహించారు. ప్రారంభంలో మహిళా దినోత్సవాలు వేర్వేరు తేదీల్లో జరిగాయి. అమెరికాలో మార్చి 19న జరగగా రష్యాలో ఫిబ్రవరి 28న జరిగాయి. వివక్షకు వ్యతిరేకంగా 1914 మార్చి 8న లండన్ ట్రాఫల్గర్ స్క్వేర్లో మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించాక ఎక్కువ దేశాల్లో అదే రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పాటించడం ప్రారంభించారు. మహిళా దినోత్సవాన్ని రష్యా 1917లో, స్పెయిన్లో 1936, చైనా 1949లో అధికారికంగా ప్రకటించాయి. ఐక్యరాజ్య సమితి మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవంగా ప్రకటించడంతో పశ్చిమ దేశాలన్నీ పాటించడం మొదలుపెట్టాయి. ఐక్యరాజ్య సమితి ప్రకటన తర్వాత నుంచే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అసమానతలు, వివక్షతలు వంటి వాటిని తొలగిస్తామని ఈ సందర్భంగా దేశాలు ప్రకటించాయి. మహిళలకు సంబంధించి సంవత్సరానికి అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఆ థీమ్తో ఏటా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.